రేయ్ ఏమైందిరా మీకు? పిచ్చి కానీ పట్టిందా? అన్నా పిచ్చి పడితే నయం చేసుకోవచ్చన్నా, ప్రాణాలు పోతే మిగిలేదేముందన్నా. ఇప్పుడు ఇదంతా ఎందుకన్నా? పారిపోదాం పదన్నా, చెల్లెమ్మ వస్తే చంపేస్తుందన్నా. రేయ్ పిరికితనంతో పారిపోయిన పౌరుషం తగ్గించుకోమంటావా? అన్నా పౌరుషం పోతే తల దించుకొని బతకచ్చన్నా, తలేపోతే వద్దన్నా. మనకి పౌరుషాలతో పనిలేదన్నా. పదన్నా పదన్నా, ఎక్కడికైనా పారిపోదాం. ఏందిరా మీరు అనేది? చెల్లెమ్మ ఎక్కడ ఉందని అటు ఇటు వెతికామన్నా. అన్నా ఒకరిని మేక నరికేసిందన్నా. అవునన్నా నిజమేనన్నా, ఆ నరకడం చూసి నాకు తడిచిపోయిందన్నా. రా అన్నా చెల్లెమొచ్చిలో పారిపోదాం. అన్నా శత్రు చేతులు చచ్చినా పర్లే కానీ పోయి చెల్లెం చేతులు చేస్తామన్నా. పదన్నా పదన్నా పారిపోదాం. పదన్నా పదన్నా పారిపోదాం. వస్తుందన్నా చెల్లెమ్మ. బండి తీయరా. రేయ్ రండ్రా, రండి బే. ఏందయ్యా ఇది? ఎవరితో నువ్వు లేచిపోయిన దాన్ని కాళ్ళు చేతులు ఇరక్కొట్టి తీసుకొస్తావు అనుకుంటే పెద్ద యువరాణి మాదిరి తీసుకొస్తుండావే. అడిగేది నిన్నేనయ్యా, చెప్పకుండా పోతావేంది? రేయ్ ఏమైనాదిరా మీకు? మతిగాని పోయినాదా ఏంది? ఏడికే పోతుండో? నువ్వు చేసిన దరిద్ర పనికి మీ అన్న క్షమించినాడేమో గాని నేను మాత్రం క్షమించను. అసలు నువ్వు ముందు బయటికి పో. అక్క వద్దక్క. అబ్బా ఇందక్కడి నుంచి చూస్తున్నాను. ఏంద్రాని సైకిలు? దీన్ని చూసి భయపడాలనా? మమ్మల్ని కాదని ఎవరితోనో లేచిపోయి ఈ ఇంటి పరివంతా తీసి మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చినావే? నువ్వే దండగనుకుంటుంటే తోడు ఇవేనొకటా? ముందు నువ్వు బయటికి పో. పొమ్మంటుంటే ఏంటి అట్టా చూస్తుండావు? ఏమైనదిరా నాకు? ఏమీ కనిపించట్లేదు, ఏమీ వినిపించట్లేదు. చంటి పిల్లకి చెప్పినట్టు చెప్తే మా మాట ఇంటివా అక్క? ఇప్పుడు ఏమైంది అక్క? దాని చేత వీణను మోపించండ్రా. ఎందుకమ్మా? వీణను మోయడానికి గాడిదిలాగా మేము అందరం ఉన్నాగా. చెప్పింది చెయ్యండ్రా. తీసుకోక నేనేం చేసుకోనరా? పైకి తీసుకెళ్ళాలక్క. వీణను నేను మోయడం ఏందిరా? అలా కాదక్క, సంజనమ్మ ఆర్డర్. అదేంట్రా నాకు ఆర్డర్ వేసేది? సంజనమ్మ గురించి నీకు తెలియదక్క. అయినా ఆమె దగ్గర నీ బిల్డప్లు ఎందుకు అని మేమెవరికి చెప్పం లెక్క. తీసుకోక. లేదంటే సంజనమ్మ షాట్కి నీ షాట్లెట్ దెబ్బతింటుందక్క. నేను మొయ్యను. ఇటీరా జాగ్రత్త. అమ్మా అయ్యా అమ్మా అమ్మో.